ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడే మన మిత్రులు మాట్లాడితే సర్కిళ్లు పెరుగుతున్నాయి, డివిజన్లు పెరుగుతున్నాయి, కానీ కింది స్థాయిలో స్టాఫ్ మాత్రం పెరుగుతలేదు. ఇలా 2016 డిసెంబర్ 4 నుంచి సబ్స్టేషన్ల ఆపరేటర్లు పెరగలేదు. స్వీపర్లకు ఇప్పటికీ కూడా పాపం వాళ్లకు ఆర్టిజన్గా చేయలేదు. ఇట్లా రకరకాలుగా సమస్యలు, ఒక 39 రకాల సమస్యలు ఉన్నాయి మన దాంట్లో. అందులో భాగమే ఇక మనం ఉద్యమానికి నాంది పలకడం జరిగింది. తెలంగాణ సాధించుకున్నాం, ఎన్నో ఉద్యమాలు ఇలా కూడా చేసినాం. మీ అందరికీ తెలుసు, మీరు అందరూ కూడా పాలు పంచుకున్న వాళ్ళు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరిగే దిశగా పోవాలని అందరం భావించినాం. ఉద్యమాలు చేయకూడదు, మనం 70 ఏళ్ల పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నామనే ఉద్దేశంతోనే మనం గమనుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన సీఎండీలు ఎట్లా తయారైనంటే వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి మనతోనే సమ్మెలు చేపిస్తారు, మనతోనే ధర్నాలు చేపిస్తారు, మళ్ళీ ఆవేశాన్ని తగ్గించుకుంటే ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసి 6.5 సంవత్సరాల నుంచి వాళ్ళే వెళ్తున్నారు. ఓనర్లు అనుకుంటున్నారు, ఏపీఎస్సీ నుంచి మన బోర్డుకు ఓనర్లు అనుకుంటున్నారు వాళ్ళు. ఇది వాస్తవం. నేను ఇట్లని చెప్తా, ఉన్నమాట చెప్పడమే నా లక్ష్యం. ఏం చేస్తారో చేసుకోండి అని గట్టిగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాత్రి మగాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాం. ఇవాళ ఇంజనీర్లకు ప్రమోషన్లు వస్తున్నాయి, అకౌంట్ అధికారులకు ప్రమోషన్లు వస్తున్నాయి. ఆంధ్రలోకి వెళ్ళి పారాంధ్రలో కూడా వాళ్ళు ప్రమోషన్లు తీసుకున్నారు. 132 కొత్త పోస్టులు వేసి 7లో, అదే 132 మన కింది స్థాయిలో కార్మికులకు ఎందుకు ఇస్తలేరని మనం అడుగుతా ఉన్నాం. ఎన్ని డిమాండ్లు చాలా ఉన్నాయి. ఒక యూనియన్కు బుజ్జగించిస్తారు, టీ తాగిస్తారు, బిస్కెట్ తినిపిస్తారు. ఆ బిస్కెట్ తిన్నంతసేపు తల ఊపుతారు వాళ్ళు. మళ్ళీ బయటకు వచ్చినాక మామూలే, శరమామూలే. పైరవీలు, కార్వైలు, కోట్ల రూపాయల సంస్థకు నష్టం చేసింది ఈ యాజమాన్యం. కానీ మనం అడిగింది ఏంటి? ఏమైనా అడిగినామా? వాళ్ళకు మూటలు అడిగినామా? లేకుంటే వాళ్ళ జీతంలోకి వెళ్ళి మనం డబ్బులు ఇవ్వని అడిగినామా? ఏం అడగలేదు. మనం అడిగింది ఏంటి? న్యాయపరంగా భారత రాజ్యాంగ ప్రకారం అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం ప్రకారమే ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులనే మనం అడగడం జరిగింది, తప్పించి వేరే అనదంగా మనం అడగలేదు. కాబట్టి మిత్రులారా ఒక్కసారి గ్రహించాలి మనమంతా. ఎందుకంటే ఆర్టిజన్ కావాలని ఏదైనా యూనియన్ లెటర్ ఇచ్చిందా? ఎవరూ ఇవ్వలేదు. 12/3 అగ్రిమెంట్ కావాలని ఏదైనా లెటర్ ఇచ్చిందా? ఏ యూనియన్ ఇవ్వలేదు. ఒక యూనియన్కు నిందించడం కాదు ఇక్కడ ముఖ్యం. అలాగే స్టాండింగ్ రూల్ కావాలని ఎవరైనా ఇచ్చినా? ఎవ్వరూ ఇవ్వలేదు. మనం కావాల్సింది ఏమన్నా అడిగినాం? డైరెక్ట్ పేమెంట్. ఏదైతే ఆఫీసర్ 23,000 మంది ఉన్నారో ఆ నాటికి 2014 మనకు తెలంగాణ వచ్చిన నాటికి 23,000 మంది ఉన్నారు. 23,000 మందికి అప్పటిదాకా డైరెక్ట్ పేమెంట్ ఏపీ గవర్నమెంట్కి అడిగినాం. మనం టీఎస్ గవర్నమెంట్కి అడగలేదు. ఏపీ గవర్నమెంట్కి అడగడం వాస్తవం. ఇవాళ మన సీఎండీలు ఏమంటారు? మీరు డైరెక్ట్ పేమెంట్ అడిగిరు, మీకు అంతగానే ఎక్కువ ఇచ్చింది అంటున్నారు. లక్షల జీతాలు మీరు తింటారు, మాకు వచ్చేసరికి 20,000 జీతాల కాడికి ముడి వేసి పెట్టేసి. ఇది వాస్తవం. కాబట్టి ఇలా ఐక్యత దెబ్బతీయడానికి సీఎండీలు కావాలనే చేస్తున్నారు అనేది మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. కానీ ఎవరికి అర్థం కాలే. కొందరు పిల్లలకు ఉసిగొల్పి వాళ్ళతో ధర్నాలు సమ్మెలు చేపించి ఆవేశాన్ని తగ్గించి ఈ స్టాండింగ్ రూల్ అని, 12/3 అగ్రిమెంట్ అని, అలాగే మన ఆర్టిజన్ అని నామకరణం చేసి మభ్యపెట్టి పక్కన పెట్టేసి ఇవాళ సర్కిల్ ఆఫీసులు పెంచడము, డివిజన్ ఆఫీసులు పెంచడము. వాళ్ళు మాత్రం ఏసీ గదులో కూర్చోవాలి, మనం ఇంకా ఎండల్లో ఉండాలి. గతంలో తెలంగాణ ఉద్యమం ఎండలో చేసినాం, మళ్ళా ఇప్పుడు ఉద్యమం మళ్ళా మొదలైంది. ఇప్పుడు మాత్రం సాధించేదాకా ఏపీఎస్సీ రూల్ వీళ్ళు అయ్యే జాగిర్ కాదు, అది మన హక్కు. అది ఎవరిదో అయ్యే జాగిరో మేము ఇవ్వము. మీరు టైపాడ్ అగ్రిమెంట్లో ఏముంది? అన్నిటికన్నా ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా మెరుగైన జీతాలు చెల్లించాలని టైపాడ్ అగ్రిమెంట్లో ఉంది. కానీ మసిగొట్టి మారగా చేసేందుకు లేనిపోని వాట్సాప్లలో వాళ్ళు ఒక మెసేజ్ కొందరు పోరలతో పెట్టించి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఏపీఎస్సీ రూల్ వచ్చిందాక ఈ 30,000 మంది కార్మికులు ఈ ఉద్యమానికి మనం ఇలాగే కొనసాగించాలని నేను కోరుతాను. ఎందుకంటే ఈ ఐక్యత లేకపోతే మనకి ఇంకా నష్టం చేసే అవసరం ఉంది. ఇప్పుడు ప్రైవేటీకరణ అంటున్నారు. ఇంకా ఈ మీటర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏది ప్రీపెయిడ్ మీటర్లు, దాని గురించి చిన్న విషయం చెప్తా. ప్రీపెయిడ్ మీటర్లు ఇవాళ వచ్చినాయి కావు, 1997లోనే వచ్చినాయి. అప్పుడున్న అధికారులు కమిషన్ సరిగా రాలేదని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసారు. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు ప్రీపెయిడ్ మీటర్లు అంట. ఇక మీటర్ రీడర్లు అవసరం లేదు, సబ్స్టేషన్లకు ఆన్లైన్ చేస్తారట. రేపు మీరు పిల్లలు కనేది కూడా ఆన్లైన్ చేస్తారని నేను అడుగుతాను. చేస్తారా? ఎవరు చేయరు. కాబట్టి సబ్స్టేషన్ ఇది ఎసెన్షియల్ సర్వీస్. ప్రజలకు నిరంతరంగా 24 గంటలు కరెంట్ ఇచ్చే సర్వీస్. కంపల్సరీ మనిషి లేకపోతే కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు రెడ్ అవుట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు. ఏ టెక్నాలజీ అనేది దాని మీద నమ్ముకొని కూర్చుంటే పని కాదు. కంపల్సరీ మనిషి ముంగటే ఉండవలసి వస్తుంది. కాబట్టి ఇవన్నీ జరిగే పని. కానీ వాళ్ళు ఒక మభ్య పెట్టడానికి ఇవన్నీ విషయాలు చెప్తున్నారు అనేది వాస్తవం. ప్రీపెయిడ్ మీటర్లు వస్తే మీటర్ రీడర్ అవసరం లేదా? మీటర్ ప్రాబ్లం రాదా? ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు వస్తాయనే అది కూడా చెప్తాను. ఫస్ట్ టెక్నికల్ ఇంజనీర్లు మర్చిపోయారు. ఇలా బీటెక్ ఎంటెక్ చదివిన ఇంజనీర్లు
టెక్నికల్ అనేదే మర్చిపోయారు, కలెక్షన్ బిడ్ అనేది ఈ రెండే గుర్తుకున్నాయి. చూడండి 7 పొద్దున్న రాగానే ఏం చెప్తారు మనకు, ఏమై కలెక్షన్ ఏమై కలెక్షన్. ఆయనకి రాత్రి నిద్ర కూడా పడదు, కలెక్షన్ మీదనే ఉంటుంది వానికి మొత్తం రాత్రి అంతా. అయితే మేము ఇస్తాం, వీడేం చేయడు, వీడు పబ్లిక్ దగ్గర పోయి చేస్తారా? ఒక ఏడి పబ్లిక్ దగ్గర పోతున్నాడు అయ్యారా? తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఏడి కూడా పబ్లిక్ దగ్గర పోయి అడుగుతుంది. యాక్చువల్లీ 5,000 పైన ఉంటే ఏడీలు పోవాలి, డీలు పోవాలి, కన్జ్యూమర్ దగ్గర పోయి మాట్లాడాలి. కానీ అదే ఆర్టిజన్ కార్మికుడికి పంపిస్తారు, లేకుంటే లైన్ మ్యాన్కి పంపిస్తారు. ఆడ పోయి ఏం మాట్లాడతారు? మళ్ళీ అక్కడ నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ నాయకుల నుంచి ఫోన్లు, ఎవరికి ఫోన్లు వస్తాయి? 7 డీలకు రావు, మనకు వస్తాయి. ఇవన్నీ బాధలు మనం పడుతున్నాం, బాధలు మనమే పడుతున్నాము. నెత్తి మీద బరువు మనకే ఉంది, జీతాలు మనకే తక్కువ ఉంది. ఒక పద్ధతి లేదు, ఒక విధి లేదు, ఒక విధానం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో బాగుపడుతుందని అనుకుంటే తెలంగాణ వచ్చినాక ఏమైంది? సర్వనాశనం చేసి ఇవాళ 46,000 కోట్ల అప్పుల్లో పెట్టింది యజమాని. అదే గతంలో అయ్యేస్తున్నప్పుడు ఇలా లేకుండా ఏదో కొద్దిగా అప్పులు ఉండే, లేదని కాదు, కానీ అభివృద్ధి కూడా అంతా ఉంది. కానీ ఇప్పుడు అభివృద్ధి మొత్తం కుంటుపడింది. అధికారులు మొత్తం నిర్లక్ష్యం వహిస్తున్నారు. మా జీతం వస్తుంది, మాకెందుకు నెత్తి నొప్పి అనే నిజాయితీ పరులు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితుల్లో ఇవాళ అధికారులు ఉండడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మన సంస్థను కూడా కాపాడుకునే హక్కు మనదే ఉంది. ఎందుకంటే 4.5 కోట్ల ప్రజలకు నిరంతరంగా కరెంట్ ఇచ్చే దాంట్లో మనం 24 గంటలు కష్టపడే కర్షకులం. కాబట్టి ఈ సంస్థను కూడా కాపాడుకోవాలి, మన హక్కులను కూడా సాధించే దిశగా మన ప్రయాణం ఉండాలని చెప్పి మీకు చేతులు మొక్కిన దండం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రేపు ముఖ్యం కాదు, మన హక్కులే ముఖ్యం, మన సంస్థనే ముఖ్యం. ఈ అధికారులు కావాలనే ఇవాళ 46,000 కోట్ల నష్టాలకు దీన్ని తీసుకుపోయి తెలంగాణ రాకముందు 13,000 కోట్ల నష్టాల్లో ఉంటే ఇవాళ 46,000 కోట్ల నష్టాల్లో. అలాగే మన విద్యుత్ సంస్థలో ఉన్న ఏదైతే ఎస్ఎస్ ఉన్నాయో, ఎస్ఆబి, ఈ సబ్స్టేషన్ ఎస్ఆబి, ఈ ప్రాంగణం అంతా కూడా గిరివి పెట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు డబ్బులని, కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు. ఇది ఎవరు పేపర్లో రాదు, ఎందుకంటే రాకుండా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తుంది. ఇంకో అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలలో ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు ఎట్లయినా ఓట్లు ఎవరు అయిపోయింది, ఓట్లు వేసుడు బంద్ అయిపోయింది, తర్వాత మొత్తం బయట పడతాయి. కానీ ఆ అప్పులన్నీ ఎవరి మీద ఉంటాయి? మళ్ళీ మన నెత్తి మీద మనమే కట్టాలి. కరెంటు బిల్లు రూపంగా కట్టవచ్చు, ఇంకో రకంగా కట్టవచ్చు, మళ్ళీ మన జీతాల బిల్లు కూడా కట్ చేసుకోవడానికి అవకాశాలు. కాబట్టి రాబోయే రోజులలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఐక్యతను సాధిద్దాం. అన్ని సంఘాలకు, 1104 వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, సిఐటి వాళ్ళకి చెప్తా ఉన్నాం, వజీర్ వాళ్ళకి చెప్తా ఉన్నాం. మీరు సిఎండీలు బుద్ధిస్తే చాయ్ బిస్కెట్ దీన్ని రాకండి. దయచేసి ఈ సంస్థను కాపాడుకునే దిశగా, ఈ కార్మికుల హక్కులను కాపాడుకునే దిశగా మీరు కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి మేము కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా మిత్రులారా, మన రాష్ట్ర నాయకులు